అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో చేయబోయే పాట సినిమా పేరు స్నేహం కోసం అండి. 1999లో వచ్చే సినిమా అండి ఇది. పాట పేరు అంటే సినిమాలో చిరంజీవి గారు, విజయ్ కుమార్ గారు, మీనా నటించారండి ముఖ్య తారాగణంగా. సుజాత గారు సితార నటించారండి. పాట పేరు చాలా మంచి పాట అండి. ఇది ఫ్రెండ్షిప్ డే సందర్భంగా చదువుకున్నాను. నేను చేయలేకపోయానండి, ఏమనుకోవద్దు. ఈరోజు చేస్తున్నానండి. ఆగస్టు 5 అండి చేస్తున్నాను. పాట యొక్క రాగం సింధుభైరవ రాగం అండి. పాట యొక్క రాగం సింధుభైరవ రాగం అండి. శృతి 3 అండి, అంటే వెస్టర్న్లో ఈ. స్వరాల యొక్క ఆరోహణ క్రమము సా, రీవన్, గావన్, మావన్, పా, డావన్, ఈవన్, సా. అవరోహణలో సా, నీవన్, దావన్, పా, మావన్, గావన్, రీవన్, సా. మొత్తంగా సరి గమ పదని సా. అవరోహణలో సని తప్ప మాకు ఇచ్చేయండి. అంటే ఇది సంపూర్ణ రాగం అన్నమాట. ఇది ఒక సంపూర్ణ రాగం, ఓకేనండి. ఇప్పుడు ఈ పాట చూడండి, స్వరం చూడండి. ఆరోహణము శృతి 1 అండి. ఇది 1.5, 2, 2.5, 3. ఇది సా అయినప్పుడు ఈ సా నుంచి మళ్ళీ పై సాగిపోవాలి. సారీ గమ పదని సా. చూసారు, ఈ స్థా కానించి ఈ పై సా స్థాకి వెళ్తేనే ఒక రాగం అవుతుంది అన్నమాట. అది ఏ రాగమైనా సరే, చిన్న రాగం కావచ్చు, సంపూర్ణ రాగం కావచ్చు. సా నుంచి సాకి వెళ్ళిపోవాలి. సరి గమ పదని సా. సా, రీవన్, గావన్, మావన్, పా, దావన్, నీవన్, సా. అవరోహణలో సా, నీవన్, దావన్, పా, మావన్, గావన్, రీవన్, సా. మొత్తంగా సా, రీ, గా, మా, పా, దా, ని, సా, సా, ని, దా, పా, మా, దా, ని, సా. అందరూ పాట వినండి చూడారా. పాట చాలా బాగుంటుందండి. ఫస్ట్ మ్యూజిక్ ఉంటుందండి, చూద్దాం.
థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. పాట చాలా బాగుంటుందండి, మీరు వినండి. సింపుల్ అండి. ఈ పాటని క్యాష్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి. ఇది ఏం లేండి, సింపుల్ అండి. ఇది రాగం సింధు భైరవ రాగం అండి. రాగము సింధు భైరవ రాగం అండి. సారీ ఫస్ట్ బిట్ ఉందండి, సింపుల్ బిట్టు. సా తర్వాత మా పద పమ్మ పద పాట వస్తుందండి. ఇక్కడి నుంచి అండి సారీ గామ పాకాని స్టార్ట్ పాట అనేది పాకాని స్టార్ట్ చూడండి. స్నేహానికి చెలికాడా మన బిట్టు ఉంటుంది, చిన్న బిట్టు చూడండి. నేను సింపుల్ అండి. సరిగా మమ్మగా గరిరి ససస. పై స్థాయిలో మళ్ళీ స్టార్ట్ అవుతుంది పల్లవి చూడండి. ఏటి గట్టు చెబుతుంది అడుగు మన చేప వేట కథలు అంటే అన్నప్పుడు ఏటి గట్టు పరిగెడుతూ పడిపోతూ కలకాలం మనతోనే మన బిట్ సేమ్ అండి. అంటే చూడండి. ఒక్క తల్లి సంతానమైన మనలాగా ఉండగలరా?
చేశాను. పలు స్టార్ట్ అవుతుందండి. థ్యాంక్ యూ అండి. నేను పాటని ఈ యొక్క క్యాషియోతో ప్లే చేసిన తర్వాత ఇలా జరిగిన తర్వాత దయచేసి మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. మీ యొక్క అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుతున్నానండి. అలాగే పాటకి స్వరాలు నొటేషన్ కావాలనుకుంటే కనీసం నాకు 10 మంది అయినా సరే రిక్వెస్ట్ చేస్తే నేను మరో వీడియో తయారు చేసి ఆ యొక్క స్వరాలతో పాటుగా నేను పాట తయారు చేస్తానండి. ఓకే, థ్యాంక్ యూ.